ఎలా ఉన్నారు? కొంతకాలం వరకు జీవస్యవంలా ఉన్నా, ఇప్పుడు ఒక యోధుల్లాగా వీరుల్లాగా బయటకు వచ్చి అంతే రణరంగంలోకి. ఇప్పుడు చూస్తున్నాం ఒక యోధుల్లాగా. అంటే సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం మీ మీద మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ నాట్ నెగిటివ్, సో ఓన్లీ పాజిటివ్. సో అంటే మీరు మాట్లాడే పాయింట్స్ కానీ మీరు ఉండే విధానం కానీ ఇవన్నీ కూడా ఏమన్నా ఉన్నాడా మాస్క్ మ్యాన్ సూపర్ సో అన్న లెవెల్లో జరుగుతుంది అనమాట. బట్ ఏంటి అసలు అంటే ఇప్పుడు వరకు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు, మీ గురించి మీరు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నారు. సో ఎందుకు మీకు కోపం వస్తుంది? అంటే నేను విన్నది ఏంటంటే కొంచెం ఈ మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు కూడా అంటే ఇంట్లో వాళ్ళు కూడా మామూలుగా కన్న తండ్రి కన్న కొడుకుతో ఎలాగైనా మాట్లాడచ్చు సరదాగా, బట్ కన్న తండ్రి కూడా మాస్క్ మ్యాన్తో మాట్లాడాలని అంటే ఇక్కడ కొంచెం ఆలోచిస్తారంటే నిజమేనా? ఫస్ట్ మీరు ఇందాక కాన్వర్జేషన్ ఏదైతే ఇంట్రడ్యూస్ చేసుకున్నారో అప్పుడు ఒక మాట, యాంగ్రీ యంగ్ మ్యాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రియలీ యాంగ్రీ పర్సన్, యాంగ్రీ మ్యాన్. యంగ్ అనేది ఇట్స్ అ కాంప్లిమెంట్లా ఫీల్ అవుతా. ఏజ్ అనేది నేను బాడీకి స్కిన్కి అనుకుంటా, మనసుకి నెంబర్ అంట. చాలామంది చెప్పిన విషయం. ఓకే, ఏజ్ పుట్ ఆన్ అవుతుంటే చెప్తున్నారని కాక నిజంగా దాని గ్రౌండ్ రియాలిటీ ఫేస్కి వెళ్ళినప్పుడు అర్థమవుతుంటుంది. ఫస్ట్ పాయింట్. రెండు, కోపం. ఎందుకు ఇలా ఉంటారు, ఏ క్షణంలో ఎందుకు అలా రియాక్ట్ అవుతారంటే ఒకటి సింపుల్ సెంటెన్స్ చెప్పేస్తా, సహనం కోల్పోయిన సామాన్యుడిని. అంతే, వెరీ టిపికల్ పర్సన్. మనం సొసైటీలో చాలా విషయాలు చూస్తుంటాం. చాలామందికి ఏంటంటే చూసి చూడకుండా ముక్కు మూసుకుని వెళ్ళిపోయి ఆ లక్షణం అలవాటు అయిపోయింది. పిరికితనం. ప్రశ్నిస్తే ఏమవుతుందో, మనకు పర్సనల్ లైఫ్ ఉంది, దానివల్ల ఏమైపోయిందంటే చిన్న ఉదాహరణ చెప్పేస్తాం మీకు. మన కాలనీలో ఒక పిచ్చుకొక్క పడింది. ఆ పిచ్చుకొక్కని మనం ఒకటే ఉన్నప్పుడే దాన్ని ఏదో ఒకటి హ్యాండిల్ చేసి ఎలిమినేట్ చేస్తే ప్రాబ్లం ఉండదు. కానీ అరే మన సొంతలో రాలే కదా, మన ఏం చేయలే కదా, మనకెందుకు అనే తత్వం ఎవరైతే, ప్రతి మనిషికి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇదే తత్వం ఉంది. మనకెందుకు ఆటోమేటిక్గా ఆ పిచ్చుకొక్క ఇంకొక 4 కుక్కలు కరుస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ సంఖ్య పెరిగిపోతుంది. పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, మన సందులో కూడా వచ్చేసే పొజిషన్ వచ్చేస్తుంది. మన ఇంట్లోంచి కూడా గడప దాటి అడుగు పెట్టలేని పరిస్థితి అయిపోతుంది. మర్యాద రాముని సినిమా స్టైల్లో ఉంటుంది మనకి. సో అది పరిస్థితి మన సొసైటీ. ఇప్పుడు నేను పిచ్చుకొక్కతో ఉదాహరణతో చెప్పాను. అంటే నేను చెప్పేది బయట ఉన్న ఈవిల్ గురించి మాట్లాడతాను, అంతే కదా. తప్పు ఇంతగా ఉన్నప్పుడే, మన కంటి ముందు అన్యాయం ఈ సైజులో ఉన్నప్పుడే మొక్కై వంచందే మానే వంగున అక్కడే కట్ చేసేసేయాలి. కట్ చేయకపోతే చీడపురుగులాగా మొత్తం సమాజం స్ప్రెడ్ అయిపోతుంది. అదే మన జరిగే దౌర్భాగ్యం, అదే ప్రాబ్లం. ఓకే. సో దీనివల్ల ఈయన చూసి ఏంటంటే సహనం కోల్పోయిన సామాన్యుడు కదా. ప్రతి ఒక్కటి చిన్నప్పుడు నాకు ఉన్నాను. ఎందుకంటే మనం ఎందుకో చెప్పు, పుస్తకాలు కానీ మనకి సినిమాలు కానీ లేకపోతే రామాయణ మహాభారతం చిన్నప్పుడు చూసి పెరిగిన మనిషిగా నేను ఇవన్నీ చూసినప్పుడు ఒక హీరోతో కనెక్ట్ అవుతాం, పాజిటివ్ క్యారెక్టర్తో కనెక్ట్ అయిన నిజ జీవితం అంతా కూడా పూర్తిగా విరుద్ధంగా ఉంది. యోసనం అవునా? అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక కాంట్రడిక్షన్ కనబడుతుంది. ఇదేంటి, మనకు వాల్యూస్ ప్రిన్సిపల్స్ నిజంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నిజం మాట్లాడాలి అని చెప్పిన వాళ్ళు సొసైటీ ఒక డిఫరెంట్ ఫ్యాక్టర్ నడుస్తుంది. దీన్ని ఏమన్నారంటే బతకనేషన్ తెలివితేటలు ఉండాలి, లౌక్యం ఉండాలి, పిరికితనానికి ముసుకేసి కప్పి మాస్ చేసే మాటలు ఇవన్నీ కుండబదులు కూడా మొహం మీద చెప్పగలిగే రోజున ఆటోమేటిక్గా డెవలప్డ్ కంట్రీస్ అదే గొప్పతనం. ఇఫ్ యూ వాచ్ యుఎస్ కానీ కొన్ని కంట్రీస్, జపాన్ ఎలా బతుకుతారు, ఎంతో ఆర్గనైజ్గా ఉంటే అకౌంటబుల్గా ఉంటారు. అక్కడ పోలీస్ ఆఫీసర్ మనం క్వశ్చన్ చేయగలం, ఇక్కడ సిస్టంలో క్వశ్చన్ చేయగలమా? ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ అంటున్నాం, అది నిజం జరుగుతుందా? ఇలాంటి పేట్రియట్ భావాలు ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఇలాంటి కోపం ఎప్పుడు రక్షకుడు, భారతీయుడు, ఠాగూర్, ఓకే, అపరిచితుడు మూవీస్ చూసి పెరిగిన మనిషి. అలాగే టైటానిక్ మూవీ అంటే ఇష్టం, ఆ నలుగురు మూవీస్ అంటే ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉంటాయి నాలో. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. ప్రతి మనిషి అదే ఇంతకుముందు చాలా మంది చెప్పడం, జీవం, నేను మతం ఇవన్నీ చూడను. మతం కన్నా మానవత్వం ఇంపార్టెంట్ అంట. జీవంలో దైవం చూస్తున్నానంటే మీ సింపుల్ లాజిక్ అర్థం చేసేసుకోవాలి. సో ఇవన్నీ కొన్ని నేను ఫాలో అవుతుంటే చిన్నప్పుడు అలా నాకు ఇన్కలైట్ అయిపోయినా బాడీ. అంటే చిన్నప్పటి నుంచి ఇంత దేశభక్తి భావాలు, సమాజం మీద ఒక సమాజ స్పృహ కలిగిన మీరు సో ఇప్పుడు దాకా ఏం చేశారు దేశానికి, సమాజానికి అంటే ఏం చెప్తారు? ఏం చేయలేకపోయా. ఎందుకు? అదే కదా చెప్తున్నా. ఎందుకు మనం ఒకటి అనుకుంటాం, అంటే మీలో ఫైర్ ఉంది, వయసు ఉంది, నాలెడ్జ్ ఉంది. సో సిస్టమ్ గురించి కూడా దేశభక్తి ఉన్నప్పుడు, దేశభక్తి అన్నప్పుడు దేశంకి సర్వీస్ చేసేటప్పుడు మనం ఒక దేశానికి కీర్తి, పేరు, ప్రఖ్యాతులు తేవాలన్నప్పుడు ఆర్మీ జవానే అవనవసరం, వేరే కూడా ఉంటాయి కదా. చిన్నప్పుడు స్పోర్ట్స్ అంటే పిచ్చి, ప్యాషన్. ఏ స్పోర్ట్స్ ఆడతారు? స్కూల్ ఉందనుకో, స్కూల్ రోడ్ దాటి వెళ్ళి ఒక గ్రౌండ్ లోకి వచ్చినాను. నా 4th, 5th, 3rd స్టాండర్డ్స్ చెప్తాను, 5th స్టాండర్డ్స్. మా పేరెంట్స్ వచ్చి ఎత్తుక్కుని నన్ను ఆ గ్రౌండ్ లో తీసుకెళ్లేవాళ్ళు. క్రికెట్ సహజంగా మనకి ఇండియాలో సహజంగా గల్లీ క్రికెటే కదా, మిగతా స్పోర్ట్స్ పెద్దగా మనకి ఆదరణ లేదు, మనకి చూస్తాం ఆబ్వియస్ గా. సో క్రికెట్, బ్యాడ్మింటన్ ఇవన్నీ చాలా ప్యాషనెట్, చాలా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీద చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేవాడిని. కానీ ఒక ఏజ్ వచ్చేటప్పటికి నాకు ఏం ఫీలింగ్ కలిగేది అంటే కొంత ఇన్స్పిరేషన్. కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ ఇలాంటి చూసాం కదా మనం.
కరెక్ట్ ఏరాలో. ఇప్పుడంటే కోహ్లీని చూస్తున్నారు ఇప్పుడు జనరేషన్ కదా. వీళ్ళందరూ చూసినప్పుడు నాకేం కలిగేదంటే అది కదా లైఫ్ అంటే, దేశానికి ఒక కీర్తి తీసుకొస్తున్నారు కదా, అలా ఉండాలి కదా అని చెప్పి అలా వెళ్ళాలనుకునేవాడు. ఏదైనా సాధించాలి. ఎవ్రీ లైఫ్ యూనో దేర్ ఇస్ అ పర్పస్ ఆఫ్ లైఫ్. మనం పుట్టామంటే దానికి ఒక కారణం ఉండాలి, అంతే కదా. బిఫోర్ బర్త్, ఆఫ్టర్ డెత్, దాని మధ్యలో లైఫ్ పర్పస్ ఏంటి అనే ఆలోచనలు ఉండేవి. కానీ ఎన్ని విన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంత ఏంటి మనిషి ఎలా ఆలోచిస్తున్నాడు, 2 sets ఆఫ్ పీపుల్ సొసైటీకి అర్థం కాదు. ఒకడు మెంటోడు అర్థం కాడు, ఇంకోడు అపర జ్ఞాని ఉంటాడు కదా, అతను అర్థం కాడు, ఇంటెలెక్చువల్ పీపుల్. ఇప్పుడు ఇద్దరిని ఒకే కేటగిరీలో వేస్తారు ఈ సమాజం. వేస్తుంది కదా, ఎందుకంటే సమాజానికి ఆ ఇంటెలెక్చువల్ ఐక్యూ లెవెల్ ఆ లెవెల్ ఉంటుంది కదా, కన్వీనియన్స్ గా మాట్లాడేస్తారు అంత ఆబ్వియస్ గా, డిస్టింగ్విష్ చేయలేకపోతారు కదా. అది తెలివైనడికి తెలివిగా కనబడతాడు, ఒక మెంటోడికి నేను మెంటోలా కనబడతాడు. అదే ఇప్పుడు బల్బును కనిపెట్టిన ఆల్వా ఎడిసన్ ఆయన్ని రాళ్ళతో కొట్టారు. రమణ మహర్షి గారు లాంటి వాళ్ళ మీద కూడా, జ్ఞానుల మీద కూడా రాళ్ళేసిన సమాజం మన. సో ఇప్పుడు మిమ్మల్ని ఎలా చూస్తారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ముఖ్యంగా బిగ్ బాస్ లాంటి షోస్కి. సో బిగ్ బాస్ అంటే ఇప్పటి వరకు బిగ్ బాస్ షోస్ చూస్తే సో అదొక లోపల ఒకడు పైన ఒకడు, ఇద్దరు ఆడతారు. విన్నర్ ఒకటి అయ్యాడంటే ఆ లోపల ఇంకొకటి ఉంటాడు, సిచ్యువేషన్కి తగ్గట్టు బిహేవ్ చేయాలి, అందరితో కలివిడిగా ఉండాలి, అమ్మాయిలు వస్తే పులిహోర కలపాలి, క్వశ్చన్ చేయాల్సినప్పుడు క్వశ్చన్ చేయాలి, తప్పించుకోవాల్సిన టైంలో తప్పించుకోవాలి. బట్ మాస్క్ మ్యాన్ ఎంతవరకు పర్ఫెక్ట్ బిగ్ బాస్కి? నాకు తెలిసి విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయంటారా? కొంచెం ఎక్కువ రోజులు ఉండగలడా హౌస్లో, లేకపోతే ఫస్ట్ వీకే హౌస్లో అందరూ ఒకటే పంపించేసే ఇది ఉంటుంది అనుకోవచ్చు? ఎప్పుడు కూడా ఈవిల్ అండ్ ఏంజల్ కాన్సెప్ట్లో ఈవిల్ బలంగా ఉంటుంది. పురాణాలకు వెళ్తే మహాభారతంలో పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. ఇప్పుడున్న సొసైటీ కూడా మన కలియుగంలో ఉన్నాం అవునా, ఎప్పుడు ఈవిల్ స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే రామాయణంలో రాముడికి ఒకే తల ఉంది, రావణాసుడు 10 తలలు ఉంది. ఓకే, సో అలాగే ఇప్పుడు నిజ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు షోలోకి వెళ్తాను నేను ఎలా అంటున్నారు కదా, ఇప్పుడు నేను దానికి విషయం చెప్పాలి. నేను ఒక వ్యూవర్గా నేను ఈ బిగ్ బాస్ చూస్తున్నాను నా ప్రీవియస్ సీజన్స్. నేను ఏమనుకునేవానంటే ఏంటి షోలో వచ్చే వాళ్ళంది ఇంత కొంత మాస్గా ఉన్నారు, ఫేక్గా ఉన్నారు, జనాన్ని మ్యానిపులేట్ చేసి కప్పులు కొట్టేశారు, ట్రోఫీలు కొట్టేశారు విన్నర్లు. అరే ఇంత పబ్లిక్ని లిటరల్గా ఫూల్స్ చేస్తుంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? పబ్లిక్ని గొర్రెని చేస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు, అయ్యే వాళ్ళు అవుతున్నారు. నాకు చూస్తే నాకు చాలా జాలి అనిపించింది. మీరు చాలా ఓపెన్ గా చెప్తారు. కరెక్ట్. ఈ గొర్రెలుగా ఎవరైతే ఓట్లేసారో, ఇప్పుడు ఓట్లేసిన వాళ్ళందరూ గొర్రెలు. తప్పుడు మనిషికి ఓట్లేసిన గొర్రెలు అంటున్నా. తప్పుడు మనిషి అలా తెలిసింది, ఆబ్వియస్గా మనకు అర్థమైపోతుంది, మనకు విచక్షణ ఉంటుంది కదా, తెలిసిపోతుంది. తర్వాత షోలో వచ్చినాక తన ట్రూ నేచర్ పర్సనాలిటీ అర్థమైపోద్ది కదా. సో నేను అదే అనుకుంటా, ఎప్పుడు కూడా విక్టిమ్ కార్డ్స్, సింపతి కార్డ్స్, ఆ ట్యాగ్స్ ఈ ట్యాగ్స్ ఉన్నాయి అన్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండండి. ఒక విన్నర్ ఓకే సింపతితో విన్ అవ్వకూడదు, సింపుల్. ఒక కమ్యూనిటీ కార్డు వాడకూడదు, విక్టిమ్ కార్డు వాడకూడదు, లేదా ఒక దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాను మాట్లాడకూడదు. ఇప్పుడు సింపతి అంటే నేను ఇది అంటే, ఇప్పుడు మాస్క్ మ్యాన్ అని అంటే ఒరిజినాలిటీ బయట తీయాలి, అంతేగాని నేను రైతు బిడ్డని, నేను సోల్జర్ని ఇలా చెప్పి సానుభూతి పొందకూడదు అని మీరు ఓపెన్ గా చెప్తున్నారు. అంతే సింపుల్. అవదొద్దు. ఎందుకంటే నేను అది చెప్పా కదా, సోల్జర్ మనం గౌరవిస్తాం, ఓకే, రైతు బిడ్డ, కిసాన్, జవాన్ ఇద్దరిని గౌరవిస్తాం అవునా. మనందరిలో కూడా మన రూట్స్ ఆలోచిస్తే మనందరిలో కూడా ఆ రూట్స్, విలేజ్ రూట్స్, తర్వాత ఆ ఫార్మర్ రూట్స్ మనకు ఉంటాయి. ప్రజెంట్ చేయకపోవచ్చు, మనం సిటీ కల్చర్కి వచ్చేసి అలవాటు పడిపోయాం అవునా. ఫార్మర్ ఎలా కష్టపడుతున్నారు, మనం కూడా కష్టపడుతున్నాం, రెక్కాడితే డొక్కాని జీవితాలు, పొద్దున్నేస్తే రాత్రి వరకు. ఇంకా ఫార్మర్ కరెక్ట్గా చెప్పాలంటే నిజంగా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏంటంటే అరే పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో పొలం మధ్యలో మట్టికి దగ్గరగా ఉంటూ ఆ స్మెల్ పీలుస్తూ చక్కగా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నిజంగా వాళ్ళు సిటీ లైఫ్లో జాబ్ చేసే వాళ్ళకి ఎంత స్ట్రెస్ఫుల్గా ఉంటుంది అంటే టార్గెట్స్, గోల్స్, ఈ టైం ఫ్యాక్టర్, అంతే కదా, మెకానికల్ లైఫ్ అయిపోతుంది. మన తలుకు బిలుకులు ఏ లైటింగ్ ఉన్నాయో దాన్ని చూసేసి మనం ఏదో ఆనందపడిపోతుంటాం. కానీ మట్టికి ఉన్న ఆ మాధుర్యం కానీ గొప్పతనం భూమాతతో చాలా క్లోజ్గా కనెక్ట్ అయి ఉంటాడు. నిజంగా లక్కీగా ఫీల్ అవుతారు. ఇవాళ చాలా మంది జనరేషన్ తర్వాత వెళ్ళిపోయి ఊళ్ళలో ఉందాం, పల్లెటూరులో ఉందాం, దూరంగా ఉందాం, ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేస్తున్నారు? ఒప్పుకుంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి మనం నిజంగా బ్యాక్ బోన్ ఎందుకు అంటామంటే, మనం ఈ రోజు తింటున్నాం అంటే 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తున్నాయంటే వాళ్ళు కష్టపడితేనే కదా. పాపం ప్రతికూల పరిస్థితుల్లో వర్క్ చేస్తారు, అర్ధరాత్రి పూర్లు మోటార్ వేస్తుంటారు, తర్వాత వర్షాలు పడుతున్నాయి లేదు, ఇవన్నీ చూస్తుంటారు కదా. సార్ ఇంకొక మాట జవాన్ గురించి కూడా చెప్పాను సార్, నేను కట్ చేస్తున్నాను. జవాన్ ఇవాళ మేము అడుగుతున్నా చందు, ఓకే, సడన్ గా మన శత్రు దేశం వచ్చింది, సడన్ గా వార్ వచ్చింది, మీరు కెమెరాను మొహానికి వేసుకున్న మేకప్ తీసేసి గన్ను పట్టుకుని వెళ్ళి ఫైట్ చేస్తారా లేదా దేశం కోసం? చేస్తాం. సో మన అందులో జవాన్ ఉన్నాడా కదా కాదు. మీకు భారతదేశం సర్వీసా, లేకపోతే నేను ఇండస్ట్రీలోకి వస్తాను, నేను ఏదైనా సాధిస్తాను, చేసుకుంటాను అని ఇక్కడ ఉండిపోతారా?
అది చిన్నప్పటి నుంచి ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళకు ఉంటుంది కదన్న. ఇంట్రెస్ట్ వేరు, దేశభక్తి వేరు, రెండింటిలో డిఫరెంట్ ఎలిమెంట్స్. అంటే దేశభక్తి ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఎవడికో ఒకడికి సోల్జర్ అవ్వాలని ఉంటుంది, అవునా? సెల్యూట్, హ్యాట్స్ ఆఫ్. కానీ ఇంకొకడికి నేను అలాగైనా ఇండస్ట్రీలో ఏదో ఒకటి ఉండాలి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండాలని ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈడు ఎంచుకున్న దారది, వాడు ఎంచుకున్న దారది. ఇద్దరికి క్లారిటీ ఉంటే, క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటే చాలా ప్రాబ్లం ఏమి ఉండదు. అప్పుడు ఇంత అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఓకే. బట్ కొంతమంది ఏంటి లెక్చర్లు ఇస్తున్నాడు, క్లాసులు పీకుతున్నాడు అన్న ఒపీనియన్కి వస్తారు. సో అది హౌస్లో వర్కౌట్ అవ్వదు కదా, అందరికి నచ్చదు కదా. అలా నచ్చిన వాళ్ళు నామినేట్ చేస్తారు. సో మాస్క్ మ్యాన్ మాట్లాడితే క్లాస్ పీకుతున్నాడు, లెక్చర్లు ఇస్తున్నాడు, ఇతను అన్ఫిట్ హౌస్కి అని చెప్పేసి, అలాంటప్పుడు ఎలా మీరు అలా లెక్కేసుకుంటే సాక్షాత్ మన శ్రీకృష్ణుడు కూడా నామినేట్ చేసేయాలి. లెక్చర్ ఇచ్చింది శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు బిగ్ బాస్ రాడు కదన్నా. శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశారు కదా. ఇప్పుడు జనరేషన్ గీతోపదేశం లెక్చర్ అంటుంది. ఇప్పుడు ఏంటంటే షుగర్ ఎక్కువైపోయి ఓర్పు సనం లేక ఎప్పుడు వినేవాడికి చెప్పేవాడు లోకం అంటాం కదా. షుగర్ పేషెంట్స్ వీళ్ళందరూ ఆగదు, ఓర్పు సనం లేదు. అంటే మిమ్మల్ని మీరు కృష్ణుడిగా ఎలివేట్ చేసి ఒక మనిషి ఇంకో విషయం చెప్తున్నాడంటే ఇతని దగ్గర ఒక అనుభవం, నాలెడ్జ్, జ్ఞానము ఉంటేనే మాట్లాడతాడు. అవునా? ఇదివరకు అర్థమైపోతుంది కదా. ఇప్పుడు నా దగ్గర పాయింట్స్ సరిగ్గా లేవు అనుకో, వేగ్గా మాట్లాడుతున్నాం, ఏదో మాట్లాడుతున్నాడు, మీకు కూడా అర్థమైపోతుంది కదా, ఇది రాండి. అదొక కాంటెక్స్ట్. రెండో వాళ్ళకి కొంచెం చెప్పాక షుగర్, ఓర్పు సహనం ఉండదు కదా, ఓపిక ఉండదు కాబట్టి వినే లక్ష్యం. ఇవాళ ఇప్పుడు మనం చూస్తున్నాం జనరేషన్, ఏంటి మనం క్లాస్ పీకుతున్నావు, ఏంటి క్లాస్ పీకుతున్నావు, ఇదే అయిపోయింది కదా ఫండా. ఎందుకు ఉండలేదంటారు ఈ జనరేషన్ ఓపిక? చెప్పా కదా, తొందరపాటు ఏంటంటే ఓర్పు సహనాలు తగ్గిపోతున్నాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేదు. మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో ఫుడ్ సరిగ్గా లేదు. మనం చూస్తాం కదా, వాటర్, ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. అంటే అడల్టర్ ఫుడ్, వాటర్ పొల్యూట్ అయిపోయి ఉందా, కంటామినేట్ అయిపోయి, ఎయిర్ అంతే కదా. ఆటోమేటిక్ ఓర్పు సహనం నచ్చినప్పుడు మా సార్ చెప్పేవాళ్ళు, నిజమైన పేషెన్స్ అంటే ఒక మనిషికి ఆ ఓర్పు సహనం ఎప్పుడు ఉంటుంది అంటే మంచి లైఫ్ బతుకుతున్నప్పుడు అంట. ఇప్పుడు అది లేదు. మనంతా తినేది కూడా ప్రాసెస్ ఫుడ్స్ కదా. ఎవరికి లేదు, ఎవరికైనా నేను జర్నలిస్ట్ అలా చెప్పలేము కదా, నేనే దేవుని కాదు కదా. చాలా వరకు లేదంటున్నా, సింపుల్. సో ఇప్పుడు నన్ను నిజంగా నామినేట్ చేస్తారో ఈ చెప్పి అంటే నేను అసలు అక్కడ మీకు తెలుసో లేదో సెట్లో చాలా వరకు ఏం మాట్లాడను, చాలా కామ్గా ఉంటాను. నేను ఫోకస్ కూడా నా పని నా దాంట్లో ఉంటా. ఎక్కువ మాట్లాడిన డేంజరే, మాట్లాడకపోయినా డేంజరే. ఇదే ఇంకో సొసైటీ అంటే ఏంటంటే మీరు ఎంత మాట్లాడతారు, మోటివేషన్ స్పీకర్ అంటది నన్ను. అవును, కాంట్రడిక్షన్ కదా. మాట్లాడకపోతే ఇడే మాట్లాడలేదు అంటారు, కన్వీనియన్స్ ప్రకారం ఉంటారు. మాట్లాడకపోతే ఇడే యారగెంట్ రూట్ అంటారు. అంతే అంతే, లోకల్ కాకులు అనుకున్నారా? ఇప్పుడు అగ్ని పరీక్షకి వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా మీరు చాలా ఒబిడియంట్ గా, సైలెంట్ గా మీ పని మీరు చేసుకుంటారు. సో జడ్జెస్ కానీ శ్రీముఖి గారు కానీ ఎందుకు నీకు అంత యాటిట్యూడ్ అని ఆఫ్ కెమెరా ఏమన్నా అనలేదు. ఎప్పుడు మీ తోటి కంటెస్టెంట్స్ అనుకుంటారు అలా అన్నారా? నేను ఇప్పుడు ఎవరి దగ్గర ఓకే అనాలనుకోవట్లా, వాళ్ళ దగ్గర ప్రూవ్ చేసుకోవాలనుకోవట్లా. నేను ఆ కొత్త లైఫ్, వాట్స్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ అనే జర్నీ మళ్ళీ మొదలు పెట్టా కదా. ఫ్రమ్ గివ్ అప్ స్టేజ్ నుంచి రైజ్ అప్, లైక్ ఎ ఫీనిక్స్ బర్డ్. సో ఇప్పుడు నేను సమాధానం చెప్పుకోవాల్సిన చిన్నప్పటి నుంచి కూడా నేను నా మనస్సాక్షి సమాధానం చెప్పుకోవాలి. మనం ఈ చేతితో చేసిన పని ఈ చేయి కూడా తెలియకుండా అంతా నేగ్గా చేసేయచ్చు, తప్పు ఎలాంటిదైనా సరే. ఎవరినన్నా కూడా నోరేసుకుని అరిచేసి బొంకేసి అబద్ధం చెప్పి మనం జయించవచ్చు. కానీ మన మనస్సాక్షి, నిజంగా మనస్సాక్షితో బతికేవాడు ఎప్పుడు కూడా దాని ముందు తలదించుకున్నారు వస్తారు తప్పు చేసినప్పుడు. సరే, ఓకే, డన్. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంటన్నా? ఇట్స్ ఎ కేస్ స్టడీ. మనుషులు ఎలా ఉంటారు అని తెలియజేసే ఒక పుస్తకం లాంటి, గ్రంథం లాంటి. ఓకే, చాలా మందికి ఏమనిపిస్తుంది, ఏంటి కొట్టుకుంటున్నారు, అల్లరి పడుతున్నారు, అరుచుకుంటున్నారు, అది అనిపిస్తుంది. నిజ జీవితంలో కొట్టుకోవట్లేదా, అరుచుకోవట్లేదా? కానీ అక్కడ నిజ జీవితంలో కెమెరాస్ ఉండవు. సో ఒక మనిషిని క్లియర్గా పసిగట్టడం కష్టం. ముందు ఒకటి వెనక మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఇవాళ రేపు మనం వాడుకలో వచ్చే, అరే నమ్మించి మోసం చేశాడు రా, అనవసరం నమ్మాను రా, ఇలా అనుకుంటాం కదా. నమ్మితేనే కదా మోసం చేసేదంటే. కానీ బిగ్ బాస్ లో ఏమవుతుందంటే కెమెరాస్ మధ్య తప్పించుకుంటాం. ఒక మనిషి ఒక ట్రూ పర్సనాలిటీ, ట్రూ సైడ్ అనేది మోస్ట్లీ బయటపడుతుంది. తెలియకుండా కూడా నాగ్గా అంటారు కదా, ఉండేవాళ్ళు ఉన్నారు కదా, అలా చేసేవాళ్ళు ఉంటారు మోస్ట్లీ. కానీ నాకు ఒక కేస్ స్టడీలో ఫీల్ అవుతుంది ఏంటంటే రియల్ సొసైటీలో జనం ఎలా ఉంటారు అనేది బిగ్ బాస్ చిన్న ఫార్మాట్లో మనకి తెలియజేసేస్తుంది. అండ్ మోస్ట్లీ లైఫే రేస్ కదా. టఫెస్ట్ సిచ్యువేషన్ మనిషి ఎలా విత్ స్టాండ్ చేసుకోగలడు, తను ఎలా ప్రూవ్ చేసుకోగలడు, ఎన్నిట్లో అధిగమించగలడా లేదనేది చూపించే ఒక మంచి ఫార్మాట్ షో, అంతే సింపుల్.